హాయ్ అండి, ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1 కేజీ చికెన్ క్లీన్ చేసి ఇలా పెట్టుకోండి. దాంట్లో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. అలాగే 1/4 టీ స్పూను టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ నాకైతే సరిపోయిందండి. సాల్ట్ టీ స్పూన్ తీసుకున్నాక మొత్తం ఇదంతా అంటే ఉప్పు, పసుపు, కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, కారం బాగా ముక్కలకు పడితే టేస్ట్ అయితే బాగుంటుందండి. బాగా పట్టాలి, ఉప్పు అనేది ముక్కకు పట్టాలి బాగా. అందుకోసం మనం ఏంటంటే ఇది బాగా శుభ్రంగా కింద నుంచి పై వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు తీసుకోండి. అందులో దాల్చిన వేసుకోండి. ఇలా ఒక 4-5 చెక్కలు దాల్చిన వేసుకోండి. అలాగే ఒక 6 లవంగాలు కూడా మీరు వేసుకోండి. లవంగాలు వేసిన తర్వాత జీరా కూడా ఒక 1/4 టీ స్పూన్ అయితే నేను తీసుకున్నానండి. అలాగే ఒక 10-12 మిరియాల వరకు తీసుకున్నాను. ఇవన్నీ కూడా సన్నగా వేపుకోవాలి. ఈ మసాలాలు ఎంత బాగా మనం ఫ్రై చేసుకుంటే మసాలా టేస్ట్ అంత బాగా వస్తుందండి. అలాగే కూర కూడా టేస్ట్ బాగా వస్తుంది. అలాగే ఒక 6 ఎండుమిర్చి కూడా నేను వేసుకున్నాను. చివరిలోనే వేసుకోవాలి ఎండుమిర్చి, ఎందుకంటే మనం మిరపకాయలు ముందుగా వేసినట్లయితే మాడిపోతుంది కదా. అందుకనే ఈ మిరపకాయలు చివరిలో వేసుకొని ఇవి కూడా ఒకసారి వేగేటట్టు ఇలా లైట్గా వేపిన తర్వాత మనం ఇదంతా కూడా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగిన ఒక 4 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలి. ఇదంతా కూడా ఏంటంటే ముందుగా మన స్టవ్ హైలో పెట్టుకొని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకొని అందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఆ పేస్ట్ కూడా బాగా ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా ముందుగా ఉప్పు, కారం, పసుపు రాసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ కూడా ఈ ఈ పాన్లో వేసుకొని కింద మీద బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు మసాలాలు వేసుకుందామండి. ఈ మసాలాలు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా అంతా కూడా కొద్దిగా వేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తంగా ఒకేసారి వేయకూడదు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కింద మీద కలుపుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు అసలు వాటర్ అనేది యూజ్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనం చికెన్ కడిగినప్పుడు ఆ వాటరే మనకు సరిపోతుంది. కడిగినప్పుడు కొంచెం వాటర్ ఉండిపోతుంది కదా, ఆ వాటరే సరిపోతుంది. మనం వాటర్ అయితే అసలు యాడ్ చేయక్కర్లేదు. అలాగే ఇప్పుడు కరివేపాకు ఒక రెమ్మ ఇలా చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ డిష్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఈ ఫ్రై చాలా టేస్ట్గా కుదిరింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.